సినిమాల్లోనే కాదు వ్యాపారాల్లోనూ తను కలెక్షన్ కింగేనని ప్రూవ్ చేశారు మంచు మోహన్ బాబు. ఒకప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల కోసం రోడ్డెక్కిన మోహన్ బాబు ఇప్పుడు తన యూనివర్సిటీ విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసి అడ్డంగా బుక్ అయిపోయారు. అసలు యూనివర్సిటీ అనుమతి గుర్తింపు రద్దు చేయాలి అని ఉన్నత విద్యా కమిషన్ సిఫారసు చేసేదాకా ఈ వ్యవహారం ఎందుకు వెళ్ళింది? ఈ విషయంలో హైకోర్టు ఏం చెప్పబోతోంది? మంచు మోహన్ బాబు ఫ్యామిలీనే కాదు, ఆయన యూనివర్సిటీ కూడా వివాదాలకు కేరాఫ్గా మారింది. విషయం కాస్త లేటుగా బయటపడినా ఘాటు విషయాలు ఎన్నో బయటకొచ్చాయి. మోహన్ బాబుకు చెందిన ప్రైవేట్ యూనివర్సిటీలు అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నత విద్యా కమిషన్తో పాటు మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేశారు. ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజులతో పాటు హాస్టళ్లలో లేని వారి నుంచి మెస్ ఛార్జీలు సైతం వసూలు చేశారని ఆరోపణలున్నాయి. అంతేకాదు ఆదాయాన్ని వెల్లడించకపోవడం, విద్యార్థుల హాజరు నిర్వహణలో అవకతవకలు, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపణలున్నాయి. వీటన్నిటిపై విచారణ జరిపిన ఉన్నత విద్యా కమిషన్ మోహన్ బాబు యూనివర్సిటీకి గతంలోనే 15 లక్షల జరిమానా విధించింది. అలాగే విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన 26 కోట్ల 17 లక్షల రూపాయలని తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. మోహన్ బాబు యూనివర్సిటీ అనుమతితో పాటు గుర్తింపును కూడా రద్దు చేయాలని ప్రభుత్వానికి, ఇతర సంస్థలకు సిఫారసు చేసింది. ఈ వివరాలను ఉన్నత విద్యా కమిషన్ తన వెబ్సైట్ లోనూ ఉంచింది. కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై మోహన్ బాబు యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 14కు విచారణ వాయిదా వేసింది న్యాయస్థానం. మోహన్ బాబు యూనివర్సిటీకి వ్యతిరేకంగా ఏపీ ఉన్నత విద్యా కమిషన్ చేసిన సిఫారసులను మంచు విష్ణు ఖండించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉందని స్పష్టం చేశారు. సిఫారసులపై యూనివర్సిటీకి అనుకూలంగా హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దీనిని పోర్టల్లో పెట్టడం కరెక్ట్ కాదన్నారు. ఉన్నత విద్యా కమిషన్ చేసిన సిఫారసులు సరికాదని మోహన్ బాబు యూనివర్సిటీ నమ్ముతుందన్నారు. అయితే గతంలో ఫీజు రియంబర్స్మెంట్ కోసం ధర్నాకు దిగిన మోహన్ బాబు విద్యార్థుల దగ్గర ఫీజుల పేరిట చేసిన దోపిడీకి ఏం సమాధానం చెప్తారనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. ఇది కేవలం 26 కోట్లకు సంబంధించిన ఇష్యూ కాదని, 250 కోట్లకు సంబంధించిన స్కామ్ అని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై సిట్తో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణలు హైకోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందనేది ఆసక్తిగా మారింది. ఉన్నత విద్యా కమిషన్ సిఫారసు మేరకు మోహన్ బాబు యూనివర్సిటీ అనుమతులు, గుర్తింపు రద్దవుతాయా లేక యూనివర్సిటీకి అనుకూలంగా తీర్పు వస్తుందా అనేది సస్పెన్స్ గా మారింది. చూద్దాం మరి 14 తర్వాత ఎటువంటి తీర్పు వస్తుందో. చిన్న బ్రేక్ తీసుకున్న అప్డేట్స్ చూద్దాం. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.